మీరు శిష్యులా లేదా క్రైస్తవులా? ఏం చెప్తే ఏం సావు రెండు. క్రైస్తవులైతే నిష్ప్రయోజనం, శిష్యులుగా మనము మారుదుముగాక. శిష్యుడు అంటే గురువును వెంబడించేవాడు. గురువు యొక్క అడుగుజాడల్లో, తమ బోధకుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ తమ గురువు గారి వలె, తమ బోధకుడి వలె జీవించే వ్యక్తులు, తమ బోధకుడిని వెంబడించే వ్యక్తులు. అలాగిన మనమందరం కూడా ప్రభునకు శిష్యులుగా మారుదుముగాక. అంటే ప్రభుని వెంబడించే వారిగా ఉండాలి. అది విషయం. మొదటి నుంచి కూడా ఆయన శిష్యులు 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 అన్నారు. మధ్యలో మనమే పెట్టుకున్నాం క్రైస్తవులు అని పేరు. లోకం పెట్టింది క్రైస్తవులని. ప్రభు ఎప్పుడు కూడా క్రైస్తవులు చెప్పలా. ఆయన క్రైస్తవ్యాన్ని స్థాపించడానికి రాలా. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మనకు జీవ మార్గాన్ని, నిత్య జీవాన్ని మనకు ఇవ్వటం కోసం ఆయన వచ్చాడు. ఆయన అంటాడు కదా, ఇదిగో ఈ నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు వాడు నిత్య జీవం కలిగిన వాడు అన్నాడు. నా శరీరమును తినాలి, నా రక్తమును త్రాగాలి, అప్పుడు వాడు నిత్య జీవం కలిగిన వాడు. అలాంటి వాణ్ణి నేను లోక పునరుద్ధానపు రోజున నేను లేపుదును. వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు అని ప్రభువు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది విషయం. అప్పుడు చాలామంది ఉన్నారు అక్కడ, జన సమూహాలు వెంబడిస్తున్నారన్నాగా. వారితో ప్రభు ఎంత సూటిగా మాట్లాడుతూ వచ్చాడంటే, మీరు నా కోసమేమి రావట్లా, సూచిక క్రియల కోసం మీరు రావట్లేదు, ఏదో అద్భుతాలు చూద్దామని కాదు. అంతకుముందే 5 రొట్టెలు 2 చిన్న చేపలను 1000 మందికి పంచిపెట్టాడు. మీరు అందుకోసం వస్తున్నారు. కాబట్టి మీరు దానికోసం ప్రయాసపడద్దు. ఆహారం కోసం, ఈ లోకపులోని ఆహారం కోసం మీరు ప్రయాసపడటం కాదు. నేనంటాం కదండి, బైబిల్ ఎంత స్పష్టంగా ఉందో ఒక్కసారి మీరు చూస్తారా? 27 చదవండి, ఏముందో? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు, నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు, అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎవరిస్తారు ఈ అక్షయమైన ఆహారం? మనుష్య కుమారుడు ఇస్తాడు. ఎవరు ఈ మనుష్య కుమారుడు? ప్రభు అయిన యేసు. ఆయనే, నేనే ఆ జీవాహారం అనంటూ ప్రకటించేశాడు. క్షయమైపోయే ఆహారం కొరకు ఎందుకు కష్టపడుతున్నారు? అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి, దానికోసం కష్టపడండి. ఎంత సూటిగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజున లోకమంతా ప్రయాసపడేది ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఈ రోజున లోకమంతా వీటి కోసం ప్రయాసపడుతుంది. అక్షయమయ్యే ఆహారం కోసం ప్రయాసపడే వాళ్ళు ఎంతమంది? దేవుని కొరకు, ఆయన వాక్యం కొరకు ప్రయాసపడేవారు ఎంతమంది? అది కదా ముఖ్యం. ప్రభు మాట్లాడుతుంది అది. దాన్ని మర్చిపోతున్నారు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, దాన్ని అసలు లెక్కలోకి తీసుకోవట్లా. ఈరోజు కనుక ఫంక్షన్ ఏదైనా ఉందనుకోండి, దేవుని సన్నిధికి ప్రిఫరెన్స్ ఇవ్వగలిగేవారు ఎంతమంది ఉన్నారు? ప్రార్థనకు ప్రముఖ స్థానాన్ని ఇచ్చేవాళ్ళు ఎంతమంది? ఈరోజు కనుక ఏదైనా ఒక ఎగ్జామ్ పెడితే, చదువుకునే పిల్లలకి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ఒక పరీక్ష కనుక పెడితే, నీవు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావు? నేనో చదువుకున్నా, చదువు సంధి లేనటువంటి వ్యక్తినేం కాదు. నేను డిగ్రీలో సైన్స్ గ్రూప్ నాది, బిఎస్సి చదివా, కంప్లీట్ అయింది. ఎంఎస్సి కోసం అప్లికేషన్లు పెట్టాను. ఆసెట్
ఎన్యూ సెట్, కేయూ సెట్, ఓయూ సెట్ అన్ని సెట్లుగా పెట్టేశా అన్ని యూనివర్సిటీస్కి. దాంతోపాటుగా ఎడ్ సెట్ కూడా పెట్టాను ఆ రోజుల్లో. అన్ని సెట్లే. దేనికి వెళ్ళాలి, ఏం చదవాలి. నేను 2001వ సంవత్సరంలో జరిగిన సంఘటనలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2001లో నా డిగ్రీ కంప్లీట్ అయ్యాను. ఇవన్నీ పెట్టి కూర్చున్నా, ప్రార్థన చేస్తున్నా. ప్రభా నీ చిత్తం నాయన, ఏం చేయమంటావు ప్రభా, అటెల్ నా ఓయూ నాయన, ఎన్యూ ఎందుకులే ప్రభా, ఇదే మంచి పేరు కూడా లేదు దీనికి, మరి ఇప్పుడు ఎట్టుందో లేని ఇప్పుడు అంత మాత్రమే లేండి ప్రభా, నీ చిత్తం అయితే ఏయూ ఉంది కదా ప్రభా, ఆంధ్ర యూనివర్సిటీ, లేకపోతే ఓయూ ఉంది నాయన ఉస్మానియా, అటు కాకతీయ కొంచెం మంచి యూనివర్సిటీస్, వాటిలో ఏమన్నా ఎంఎస్సి జువాలజీ అయ్యా అని ప్రార్థన చేస్తున్నాను నేను. ఇవన్నీ కాకపోతే అది హెడ్సెట్ పెట్టాను, దాంట్లో ఏమన్నా సీట్ వచ్చేటట్టు చేయి ప్రభా, ఇప్పుడు 2 సంవత్సరాలు, అప్పుడు 1 సంవత్సరమే ప్రభా, కృపసూపునైనా అంటూ నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడు అన్నాడు కదా, వీటికన్నా గొప్ప వాటిని చేతువు అన్నాడు. అబ్బో వీటికన్నా గొప్ప వాటి అంటున్నా ఏంటో అన్నట్టుగా మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. దేవుడు సేవా దర్శనం చూపించాడు. బైబిల్ కాలేజీకి వెళ్ళినట్టుగా అక్కడ చదువుతున్నట్టుగా చూపిస్తున్నాడు. మా పాస్టర్ గారు నువ్వు సేవ చేయాలంటాడు. అడి చేసి ఇడి చేసి సేవా దర్శనం. సరే, ఈ దర్శనం రావడానికన్నా ముందుగా చెప్పేగా ఇవన్నీ పెడితే కాల్ లెటర్స్ వచ్చేసినాయి, హాల్ టికెట్స్ వచ్చేసినాయి, హాల్ టికెట్లు వచ్చేసినాయి, పరీక్ష పలానా రోజున డేట్ వచ్చేసింది. ఏ చూసిన డేట్లు ఎప్పుడున్నాయో తెలుసా? ఆదివారమే. అంతేగా మరి ఎంట్రన్స్ టెస్టులు మొత్తం ఎప్పుడు పెడతారు? మ్యాక్సిమం ఇప్పుడు కొంచెం అలా కొంచెం సడలించి మధ్యలో అప్పుడప్పుడు పెడుతున్నారు, కానీ ఇదివరకు ఆదివారం తప్ప మరి ఎప్పుడు పెట్టేవాళ్ళు కాదు. అన్ని ఆదివారాలు, ఏది చూసినా ఆదివారం డేట్లో ఒకటే మార్పు తప్ప వారం మాత్రం ఆదివారం. హాల్ టికెట్ డేట్ చూడటం, దాని పక్కన పెట్టేయడం హాల్ టికెట్ని. ఒక్కటంటే ఒక్కటి కూడా రాయలేదండి నేను, ఒక్కటి కూడా రాయలే. ఏంటంటే ఆదివారం వచ్చిందని. కారణం ఒక్కటే, అది ఆదివారం. ప్రభు దినం, పునరుద్ధారపు దినం, ప్రభుని ఆరాధించాల్సిన రోజు. నా దేవుని సన్నిధిలో ఉండకుండా పరీక్షల్లో ఉండడం నేను, నా తీర్మానం అది. దేవుళ్ళలోనికి వచ్చినప్పుడు ప్రభు ఎన్నడేగా నీ సన్నిధిని విడిచిపెట్టను అని తీర్మానంతో వచ్చా. అంతకుముందు లోకంలో తిరిగా. ప్రార్థనకి వెళ్ళరా అని మా అమ్మలు అంటే, వెళ్తే మీరు వెళ్ళండి, లేకపోతే మానిపారండి. మా అమ్మ వెనకే కూర్చుంది, అడగండి కావాలంటే. ప్రార్థన అయిన తర్వాత బైబిల్ నా మొహం మీద తీసుకుని కొట్టా. అలాంటి వాడిని, అంత పనికిమాలినోడిని. ఈ బైబిల్ని ఆ మొహం మీద తీసుకుని కొట్టి, ఈసారి ఎప్పుడు కూడా నన్ను, అది సాయంకాలం పూట, ఆదివారం సాయంకాలం చిన్నంపేట అక్కడికి ప్రార్థనకు బయలుదేరారు మా అన్నయ్య వాళ్ళు. అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారు కదరా, నువ్వు కూడా వెళ్ళు అని అంటుంది. అంటే ఈసారి ఇప్పుడు అంటే మాత్రం ఒప్పుకోనని నాకు బైబిల్ అందించబోతే ఆ బైబిల్ని లాక్కొని మళ్ళీ మొహాన్ని ఇసురు కొట్టా. అలాంటి వాడిని. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఒక తీర్మానం చేసుకొని వచ్చా. ప్రభా, బ్రతికినంత కాలం నీ కొరకు బ్రతుకుతా, నీ సన్నిధిని విడిచిపెట్టను నేను అని ఒక తీర్మానంతో వచ్చా. ఈరోజు బలిపీఠం మీద నుండి చెప్పగలుగుతూ ఉన్నాను, 1998వ సంవత్సరం మార్చి నెల 2వ తారీఖును తీసుకున్న నిర్ణయం ఇది. ఆ రాత్రి, ఆ తెల్లారి మొదలు ఈ రోజు వరకు ఒక్క ఆదివారం కూడా నేను ప్రార్థనలు మానల. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చదువుకునే రోజుల్లో కూడా, తర్వాత పీజీ చేసేలేండి, చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. తెలుగు లిట్ ఆడతా పాడతా చేయొచ్చని, అది తెలుగు లిట్ చేసే ఉద్యోగం కోసం కాదుగా, సేవా దర్శనంగా అట్లా ఎంఏ చేశాను. ఆదివారం వచ్చిందంటే తిరువురులో ఉండేవాడిని. శనివారం నైట్కల్లా బయలుదేరిపోయేవాడిని. తెల్లారి పాటికల్లా తిరువురు చేరిపోయేవాడిని. నేరుగా చర్చికే వెళ్ళేవాడిని. నేరుగా చర్చికి వెళ్ళి అక్కడ ఆరాధన చూసుకొని 1 గంటకల్లా అయిపోయేది. 1 గంటకు ఒక ముద్దన్నం తిని చర్చిలోనే, మళ్ళీ అక్కడ భోజనం సెంటర్లో ఉండేది మా చర్చి. మళ్ళీ అక్కడే బ్యాగ్ తీసుకొని బస్సు ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని.
ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు. అంటే దేనికోసం వచ్చేవాడిని అంటే కేవలం ఆదివారపు ఆరాధన కోసమే వచ్చి అది ముగించుకొని వెళ్ళిపోయేవాడిని. ఇక మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. బైబిల్ కాలేజీలో ఉన్న రోజుల్లో అప్పుడు కూడా అంతే. మా పాస్టర్ గారు అన్నారు, ఏం కాదులే ఇల్లు అశోక్ రాయి, ఈ ఆదివారాలు తప్పితే ఎప్పుడు పెడతారు అన్నారు మా పాస్టర్ గారు. మా పాస్టర్ గారు అన్నా వెళ్ళమన్నారు, కానీ నేను మాత్రం వెళ్ళడానికి నా మనసు కారణం ఏంటి, నాలో ఉన్న తీర్మానం నన్ను వెళ్ళనివ్వట్ల. కారణం ఏమిటంటే నా దేవుని సన్నిధి నాకు ముఖ్యం. అది అట్లా దేవుని కొరకు ఆ యవన కాలంలో చదువుకునే రోజుల్లో ప్రభు కొరకు నిలబడడానికి. ఆ తర్వాత పీజీ చేశాను. ఈరోజు నేను డబుల్ పీజీ. ఒకటేమో సెక్యులర్ ఎడ్యుకేషన్ అయితే, రెండోది థియలాజికల్ ఎడ్యుకేషన్. థియలాజికల్గా మాస్టర్ ఆఫ్ డివినిటీ చేశాను, మాస్టర్ డిగ్రీ. అదైన దగ్గర నుంచి డాక్టరేట్ చేశాను, డాక్టర్ ఆఫ్ డివినిటీ. అన్నీ చదివాను. దేవుని సేవ, దేవుడి సేవ కోసం పిలిచాడు. 2005లో పేరువంచల సేవ ప్రారంభించాడు. దేవుడు మహిమకరంగా అక్కడ జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొలగలపాటి వారిగూడెంలో మహిమకరమైనటువంటి పరిచర్యను ప్రారంభించడానికి జరిగించడానికి కృప చూపాడు దేవుడు. తన కృపలో ఇక్కడ కూడా 2017లో ఇక్కడ ప్రారంభించడానికి సహాయం చేశారు. నిశ్చయంగా దేవుడు మహిమకరంగా మారుస్తాడు. కారణం ఆయన పిలుపు ఉంది, ఆయన దర్శనం ఉంది. ఆయన కొరకు మనం నిలబడాలంతే. ప్రభు కొరకు మనం జీవించాలి.